మంత్రపాఠ सहनावतु सहनौ भुनक्तु वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఆచార్య ఉత్తు ఉపసర్గ ఉంది కదా ఆచార్య, ఉత్తు ఉపసర్గ పక్కన విద్య వచ్చింది కదా ఆచార్య. వచ్చినప్పుడు ఇక్కడ ఈ తకారంగా జలాం చేసినంత సూత్రం చేత అయ్యింది ఆచార్య. అది మరి పదాంతం అవ్వాలి కదా ఆచార్య. ఏంటండి అంటే ఉపసర్గ మరి పదాంతం అవుతుందా ఆచార్య? దానికి ఏమన్నా సూత్రం ఉందా? స్వతంత్ర పదం కదా, ఉపసర్గ అస్తిత్వం ఉంది కదా, ఉపసర్గానికి అస్తిత్వం ఉంది కదా. ఉందా ఆచార్య? సూత్రం ఉందా? ఇదే సమస్త పదం అయిపోయింది కదా, దాంట్లో సమాసయుక్తమైంది కాబట్టి ఏదంతా జలాం జశవంతి చెప్తుంది కదా. జలాం జశవంతి అది అర్థమైంది ఆచార్య. దానికి పదాంతం అవ్వాలి కదా, మరి ఉత్త అనేది ఎలా పదాంతమైంది అని డౌట్ ఆచార్య. అంటే స్వతంత్ర పదం కదా, స్వతంత్రంగా తీసుకున్నప్పుడు అది అంతిమంలో ఉంది కాబట్టి ఆ రకంగా మనం అంతిమంలో ఉందని చెప్పి మనం దాన్ని దఖాలు చేసుకుంటాం. దానికి సూత్రం అంటే మాదిగా ఉపసర్గాన్ని యాడ్ చేసే ప్రాగ్ ధాతు ఉపసర్గ ధాతు ప్రాగ్ భవంతి చెప్పి దాన్ని యాడ్ చేసుకుంటాం. అలాగే యాడ్ చేశాను ఆచార్య, కాకపోతే అది డౌట్ వచ్చింది ఆచార్య. అది దానికి పద సంజ్ఞ ఏమన్నా సూత్రం ఉంటుందా ఉండదా అని డౌట్ వచ్చింది ఆచార్య. పరిసరంగా తీసుకున్నాం కాబట్టి పదం కాబట్టి ఉపసర్గ నిపాతాల కింద వచ్చినప్పుడు లేదా మనం పదం ఎలా వచ్చింది అంటున్నారా? అదే దానికి పద సంజ్ఞ ఏమన్నా సూత్రం ఉండాలా అని డౌట్. పదాంతే జలాం అంటుంది, పదాంతే జలాం చేసి సూత్రం ఉపసర్గం పూర్వ స్థితి మనము తీసుకోవచ్చు. చూస్తాం దానికి ఏమైనా ఉండవచ్చు. మనం చేసుకుంటున్నామా లేదంటే నిపాదనతో చేస్తామా అనేది లేదంటే దీనికి ఇప్పుడు దీన్ని చేసిన పర్సన్ చేయాలంటారు. అంటే దీనికి పదం ఉందే కానీ భావిస్తామంట. అవన్నీ శబ్దాలు ఒక గణపటంలో శబ్దాలు, ఉపసర్గాలు కూడా ఒక గణలో ఉండేటువంటి శబ్దాలు అంట. వాటికి అస్తిత్వం ఉంది. అస్తిత్వం ఉంది అంటే పదం కింద తీసుకుంటాను. ఆ పదానికి అస్తిత్వం తీసుకొని మనం దానికి సూత్రం ప్రకారంగా అంతిమంగా చేసుకుంటాం అన్నమాట. ఓకే అస్తు. ఇప్పుడు చూడండి, నిన్న మనము విభాషో నోహ్ అనే సూత్రం చూసాం. ముందుగా మనకు ద్వితీయ పాదంలో ఇంగిత్ ప్రకారం నడుస్తుంది. మొట్టమొదటి సూత్రం ఏం చెప్పుకున్నాము? గాంగ్ కుటాదిభ్యోయ్ నింగిత్. ఇదేం చెప్పిందంటే గాంగ్ ధాతుకి పక్కన కుటాది గణంలో ఉండే ధాతువులకి పక్కన ఇత్ నిత్ భిన్నమైన ప్రత్యయం అయితే ఉందో అటువంటి ప్రత్యయానికి ఇంగిత్వత్ చేసింది. ఏం చేసింది? ఇంగిత్వత్ చేసింది. ఓకేనా? సరే, ఇంగిత్వత్ చేసింది. అందుకే మనకు కుడిత అద్దెగిష్ట అద్దెగీషాతం అద్దెగిష్ట దానికి సంబంధించి ఎగ్జాంపుల్ చూసాం. నెక్స్ట్ రెండో ఏం చెప్తుంది? విజయ్ ఇట్. ఓ విజయ్ ధాతుకి పక్కన కూడా ఏదైతే ప్రత్యయం దానికి ఇంగిత్వత్ చేస్తుంది. కానీ ఎటువంటి ప్రత్యయము? ఇట్టుతో కూడుకునేటువంటి ప్రత్యయం.
ఇటుతో కూడుకున్నటువంటి ప్రత్యయం ఏంటి? ఇటుతో యుక్తమైనటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయం వచ్చిన కొన్ని ఓ విజి ధాతుకి పక్కన ఉండి ఇటుతో కూడా ప్రత్యయం దాన్ని కూడా గిత్తువ చేస్తుంది. ఇక్కడ మనకి ఇత్తు నిత్తు భిన్న ప్రత్యయం అవసరం లేదు. ఇక్కడ ఏముండాలి? ఈ ప్రత్యయం ఎకాలం కూడా ఇత్తే ఉండొచ్చు, నకాలం ఇత్తే ఉండొచ్చు. కానీ ఏ ప్రత్యయం ఉండి అది ఇటుతో కూడుక ఇటు ఆగమై ఉండాలి. ఇటుతో యుక్తమైనటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో అప్పుడు ఈ సూత్రం ప్రకారంగా గిత్వత అవుతుంది. అంటే విజిధాతుకి పక్కన ఉండే ఇటు యుక్తమైనటువంటి ప్రత్యయం కూడా ఇట గిత్వత చేస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం చెప్తుంది. నెక్స్ట్ విభాషోర్ణో ఇదేం చెప్పిందంటే ఓర్ని ధాతుకి పక్కన ఉన్నప్పుడు కూడా ఇటుతో యుక్తమైనటువంటి ప్రత్యయం గిత్వత చేస్తుంది. ఇటుతో యుక్తమైనటువంటి ప్రత్యయానికి గిత్వత చేస్తుంది, కానీ వికల్పంగా చేస్తుంది. భాష వికల్పంగా చేస్తుంది అని చెప్పుకున్నాం. అందుకే మనకు 2 రూపాయలు వచ్చాయి. ఓర్ను విత, ఓర్న విత, ఓర్ను విత, ఓర్న విత, అలా 2 రూపాయలు వచ్చాయి మనకు. ఓకే, సో ఇవి మనకు రూపాలండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, సార్వధాతుకం అపిత్. సార్వధాతుకం అపిత్ చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. నెక్స్ట్ సూత్రం ఏంటి? సార్వధాతుకం అపిత్. ఇక చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి, సార్వధాతుకం అపిత్. ఈ సూత్రాన్ని విడగొట్టుకున్నాము. ఎలా విడగొట్టాము? దీనికి 2 పదాలు ఉన్నాయి. 2 పదాల కింద విడగొట్టాము. ఒకటి ఏంటి? సార్వధాతుకం ప్రథమ విభక్తి ఏకవచనం. రెండోది అపిత్. రెండోది ఏంటండి? అపిత్. ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. అపిత్ ఏంటి? ప్రథమ విభక్తి ఏకవచనం. అది 2 పదాల కింద విడగొట్టుకున్నాం. సార్వధాతుకం ప్రథమ విభక్తి ఏకవచనం, అపిత్ ప్రథమ విభక్తి ఏకవచనం. ఇప్పుడు చూడండి, అపిత్ అంటే ఏమిటి? ఆ పదాన్ని విడగొట్టి విగ్రహవాక్యంగా తెలుసుకుంటున్నాము. చూడండి, సమాసంలో పకారం ఇత్ అయింది యస్య, పా ఇత్ యస్య స పిత్ అంటాం. అంటే పకారానికి ఇత్ చేసాము ఎక్కడైతే దాన్ని పిత్ అంటాం. ఇత్ యస్య స పిత్. అదే ఇత్ యస్య స మిత్, కు ఇత్ యస్య స కిత్. అంటే ఏ వర్ణానికి అయితే ఇత్ చేస్తామో దాన్ని ఆ పేరుతో ఇత్ అంటాం. అందుకే ఇత్తు యస్య, పకారము ఇత్ అయింది యస్య, యస్య ప్రత్యయం కావచ్చు, యస్య ప్రత్యయం తీసుకుందాం. ఏ ప్రత్యయానికి ఇత్ చేసిన దాన్ని పిత్ అంటాం. దాన్ని ఏమంటాము? పిత్ సార్వధాతుకం, దాన్ని పిత్ అంటాం. ఓకేనా? పా ఇత్ యస్య స పిత్. పకారము ఇత్ చేసాము యస్య, ఏ ప్రత్యయానికి దాన్ని పిత్ అంటాము. ఏ సమాసము? యస్య యస్మిన్ ఏన అలా వచ్చాయనుకోండి, అది ఖచ్చితంగా బహువ్రీహి సమాసం చెప్పుకున్నాం. ఎందుకంటే బహువ్రీహి సమాసంలో ఉత్తరపదం ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ పకారం ఇత్ అయింది ఎక్కడైతే అంటే ఏ ప్రత్యయంలో అయితే, ప్రత్యయం ఏదైనా కావచ్చు, అన్య పదం ప్రధానంగా ఉంది కాబట్టి ఇక్కడ బహువ్రీహి సమాసం తీసుకున్నామని. ఓకే, ఇది సమాసం అండి. అపిత్ అంటే పిత్ అంటే చెప్పాం, పకారం ఇత్ చేస్తాము ఎక్కడైతే పిత్ అంటాము. నా పిత్ అపిత్ అని పిలిచాడు మళ్ళీ అట. ఉండకూడదు, ఎక్కడ ఉందో అటువంటి చెప్పాడు. ఓకే, నిషేధార్థంలో ఉంది కానీ నైతత్వ సమాసం ఇట్లా అనువృత్తి వస్తుంది. గిత్తికి అనువృత్తి వస్తుంది. గిత్తి మహోదయ స్పష్టంగా రావట్లేదు వాయిస్. ఇప్పుడు వస్తుందా అండి? వస్తున్నదండి, వినిపిస్తుంది. ప్రత్యయానికి అనువృత్తి వస్తుందండి. ఏమొస్తుంది? గిత్ ప్రత్యయానికి అనువృత్తి వస్తుంది. ఇక్కడ నుంచి గాంకుటాదిభ్యో నేను గిత్ నుంచి గిత్తికి అనువృత్తి వస్తుంది. గిత్తికి అనువృత్తి 4వ సూత్రం వరకు వస్తుంది చెప్పి, అది ఈ సూత్రం వరకు గిత్తికే ప్రకారం నడుస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు సూత్రాలను చూడండి. అపిత్ సారద తిప్పి రాశాడు. అంటే చూడు, సూత్రార్థం ఎప్పటికైనా సూత్రంలో ఉండే పదాలను ఉపయోగించే సూత్రార్థం చెప్తామండి. సూత్రంలో ఉండే పదాలను ఉండాలి, అంటే ముందు సూత్రంలో అనువృత్తి ప్రకారంగా వచ్చిన పదాలను ఉండాలి. అంతేగాని మన సొంతగా ఊహా ప్రకారం ఏది రాయం. సూత్రంలో ఉండే పదాలను బట్టి సూత్రార్థం చెప్పుకుంటాము. ఓకేనా? అందుకే ఇక్కడ
సారధాతుకం అపిత్ ఒక పదము, సారధాతుకం ఒక పదం. ఇది 2 పదాలు ఉన్నాయి. ఇందులో పదాలను తీసుకుని మనం సూత్రార్థం చెప్తున్నాం. అపిత్ సారధాతుకం గిత్వద్ భవతి. ఏంటండి? అపిత్ సారధాతుకం గిత్వద్ భవతి అని అపిత్ భవతి అనే పదాన్ని అధ్యయనం చేసుకున్నాం. గిత్వత్ అవుతుంది. ఓకేనా? అన్ని కూడా గిత్ ముందు సూత్రంలో వచ్చినమాట. అపిత్ సారధాతుకం గిత్వత్ భవతి అంటే అపిత్ సారధాతుక ప్రత్యయం ఏదైతే ఉందో అది గిత్వత్ అవుతుంది. అంటే ఆ ప్రత్యయంలో సారధాతుక ప్రత్యయంలో పకారం ఇత్తయి ఉండడం అటువంటి సారధాతుక అపిత్ ప్రత్యయం ఏదైతే ఉందో అది గిత్వత్ ఈ సూత్రం చేస్తుంది. ప్రత్యయాన్ని చేసింది కదా, దాని ఏం మాట్లాడేది. అపిత్ సారధాతుకం ఏదైతే ఉందో అది గిత్వత్ చేస్తుంది. కానీ ఖచ్చితంగా సారధాతుకమై ఉండాలి. ఏమై ఉండాలి? సారధాతుక ప్రత్యయం ఉండాలి. ఆ సారధాతుకంలో పకార సారధాతుక ప్రత్యయంలో పకారానికి ఇత్తు చేసి ఉండకూడదు. ఆ సారధాతుకంలో పకారానికి ఇత్తు చేసి ఉండకూడదు. దాన్ని అపిత్ అంటామాట. ఇప్పుడు మన షప్ ఉందండి. షప్ పిత్త అపిత్ అండి. ముందు షప్ సారధాతుకం ఆరధాతుకం చెప్పండి. సార్వధాతుకం. కించిత్ సార్వధాతుకం. ఇక్కడ సింగు లేదు, షిత్తు లేదు కదా. చెప్పు పిత్తయింది సార్. చెప్పు పకారం ఇట్టుగా కలిది. అపిత్ సార్వధాతుకం అండి అది. వాయిస్ వినిపించడం లేదు మహోదయ. మ్యూట్ లో ఉన్నారు. పెట్టండి రిమోట్ సౌండ్ 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 జీ ఇప్పుడు వినిపిస్తుందండి. తింగ్ ప్రత్యయంలో తింగ్ షిత్ సారధాతుకం అని చెప్పాము. ఇక తింగ్ లేదు కానీ షిత్ ఉంది కదా. తింగ్ అంటే 18 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం లేదు కానీ షిత్ ఉంది. షకాల గిత్తి చేసాం, షప్ అంటున్నాం. షప్ లో సకాల గిత్తి చేసాం కానీ షిత్ అంటామట. కానీ షిత్ సారధాతుకమే. ఏ ప్రత్యయం? సారధాతుక ప్రత్యయం. సారధాతుకంతో కానీ ఈ సారధాతుక ప్రత్యయంలో పకాల గిత్తి చేసాం. షప్ లో పా కనిపిస్తుంది, షప్ లో కనిపిస్తుంది, పకారం కనిపిస్తుంది షప్. ఓకేనా? అందుకే పిత్ సారధాతుకం. పకారం గిత్తి చేసాం ఎక్కడైతే షప్లో ఉండే ప్రత్యయానికి హలంత్యం అన్యసూత్రం ప్రకారంగా పకారానికి ఇత్తు చేస్తాము. అందుకే ఈ పిత్ సారధాతుకం. సారధాతుకమే కానీ పిత్ సారధాతుకము. ఓకేనా? నెక్స్ట్ తుదాదిభ్య షహ సూత్రం అండి. షా ప్రత్యయం అండి. ఇది ఏ ప్రత్యయము? పిత్ ప్రత్యయమా అపిత్ ప్రత్యయమా? షా ప్రత్యయం అండి. షా అంటున్నాను. అపిత్ దీంట్లో షా ఉంది. సారధాతుకమే. షకారం గిత్తి చేస్తాం. అవి షకారం గిత్తి చేస్తే ఆ మిగులుతుంది. కానీ దీంట్లో పకారం గిత్తి చేయలేదు, ఊరికే షా ఉంది. కానీ ఇది షిత్ సారధాతుకం. కానీ అపిత్ సారధాతుకం ఎటువంటి సారధాతుకం? అపిత్ దాన్ని పిత్ చేయలేదు. అపిత్ సారధాతుకము. ఓకేనా? అలాగే యక్ ప్రత్యయం ఉంది. ఏ సారధాతుకం ఇది? యక్ ప్రత్యయం. ఆర్ధధాతుకం. సారధాతుకం కాదు. ఓకేనా? ఇది సారధాతుకం కాదు అసలుకి. ఓకేనా? ఇదేంటి? ఇది ఆర్ధధాతుక ప్రత్యయము. అందులో కిత్ ప్రత్యయం. ఇది కిత్ సారధాతు, కిత్ ఆర్ధధాతుకం. ఇది ఏ ధాతుకము? కిత్ ఆర్ధధాతుకం. ఓకేనా? ఓకే అండి. ఈ రకంగా ఈ సూత్రం ఏమంటుంది? సారధాతుకమే ఉండాలి. కానీ ఎటువంటి సారధాతుకము? అపిత్తు. ఆ సారధాతుక ప్రత్యయంలో పకారం గిత్తు చేసి ఉండకూడదు.
అటువంటి అపిత్ సార్వధాతుకం ఏదైతే ఉందో దానికి ఈ సూత్రం ఇంగిత్వ చేస్తుంది. తస్ ఉందండి. తస్ ఏది? ఏ సార్వ అపిత్ సార్వ పిత్ సార్వధాతుకమా? తస్ ప్రత్యయం. అపిత్ సార్వధాతుకం. అపిత్ అండి. అపిత్ సార్వధాతుకమా? తస్ కదా. కింగ్షిత్ సార్వధాతుకం కదండి. ఇందులో లిస్ట్ లో ఉంది కాబట్టి అది సార్వధాతుకం. ఓకే, ఉత్తమం. అదే అట్లా ఆత్మవిశ్వాసం ఉన్నది. ఇది అపిత్ తస్ కదా. తస్ లో ఏ అనుబంధ లోపం చేయలేము మనం, కానీ ఇది అపిత్ సార్వధాతుకమే, కానీ అపిత్ సార్వధాతుకము. ఓకేనా? అలాగా ప్రథమ పురుషము ద్వివచనము, మధ్యం పురుషము ద్వివచనము, ఉత్తమ పురుషం ద్వివచనం, ఇవన్నీ కూడా తస్, థస్, వస్, మస్ ఇవన్నీ ఏంటి? అపిత్ సార్వధాతుకాలు. టిప్, తస్, జీ. జీ ఏ ప్రత్యయము? అపిత్ సార్వధాతుకం. పిత్ సార్వధాతుకమా? జీ ప్రత్యయం. జీ ప్రత్యయము అపిత్ సార్వధాతుకం. సుప్రత్యయం ఏ సార్వధాతుకము? సుప్రత్యయం అండి. సుప్పు. పిత్ సార్వధాతుకం. పిత్ సార్వధాతుకం అది అవునండి. సార్వధాతుకం సుప్పు. కూడా పిత్ సార్వధాతుకం. సార్వధాతుకం. పిత్ సార్వధాతుకం. సార్వధాతుకం పెట్టాను ఇక్కడ. సార్వధాతుకం పెట్టింది ఎవరు ఇక్కడ? పిత్ కాదు, అది తిప్పు కాదు కదా. సిప్ లో సెకండ్ దాంట్లో ఉంది కదా సిప్. కింగ్షిత్ ఒకటి ముఖ్యం, ఒక నిమిషం. ఈ సుప్పు సార్వధాతుకమా ఆర్ధాతుకమా చెప్పండి. సుప్పు ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం అండి. ఆర్ధధాతుకం ఆర్ధాతుకం. కాదండి. సుప్పు కాదు. సుప్రత్యయాలు. ఓకే, సామాన్యం చెప్పుకోవచ్చు. తింగు బిండి ప్రత్యయ ఆర్ధాతుక. తింగు సిత్తు కానీ అన్ని ఆర్ధాతుక ప్రత్యయాలు, అలాగే ఆర్ధాతుకం చెప్పుకోవచ్చు. కానీ ఇది సార్ధాతుక ఆర్ధాతుకం. ఓకేనా? మొదలుగా సుప్రత్యయం. సు అవధిస్తుంటే సుబాధి ఉత్పత్యాలు అనమాట. ఓకేనా? సో ఇక్కడ తీసుకోకూడదు. ఓకేనా? మనకు తింగుల్లో ఇక్కడ సార్ధాతుకమై ఉండాలి. ఆ సార్ధాతుకంలో అపిత్ ఏదైతే ఉందో దానికి. ఓకేనా? అది తీసుకోవాలి. ఇప్పుడు మీకు స్పష్టమైంది అనుకుంటాను. సో అటువంటి అపిత్ సార్ధాతుకానికి ఖచ్చితంగా సార్ధాతుకమే ఉండాలి. అంటే ఆ సార్ధాతుక ప్రత్యయంలో పక్కన ఇత్తి చేసి ఉండకూడదు. అటువంటి సార్ధాతుక ప్రత్యయానికి ఇంగిత్వ చేస్తుంది. ఇంగిత్వ చేయడం ఎటువంటి లాభం కలుగుతుంది? అది రూపశుద్ధిలో మనకు ఉదాహరణ చూద్దామండి. ఇదేంటి? మనకు ఓ సూత్రం తిప్పి రాస్తాం. అపిత్తు సార్ధాతుకం గిత్తు వత్తు భవతి. గిత్తు పైన చనువుతి వస్తుంది. ఆ పదాన్ని కలిపి సూత్రాలు చెప్పాము. గిత్తు వత్ భవతి. గిత్తు వత్ అవుతుంది అంటే గిత్తు వత్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటి? ఎక్కడ వచ్చింది ఇది ఉదాహరణ? కురుత, కురువంతి, చిన్నుత, చిన్నువంతిలో చూపించాను. గిత్తు వత్ చేసుకోవడం వల్ల ఏ లాభం వచ్చింది మనకు అది దాంట్లో వచ్చింది కదా ఆచార్య. 1:1:5 1:1:5 వచ్చింది అది. ఇంగితిచాలో మనము చినుతహ ఇవన్నీ రాసుకున్నాం ఆచార్య. రాసుకున్నామండి. ఓకేనా? కుదుతా ఒకటి రాలేదు. కుదుతా చూడండి. కుదుతా, కురువంతి, చిన్నుత, చిన్నువంతి. ఓకేనా? ఇక్కడ చూడండి. కుదుత రూపసిద్ధి చూడండి. మీకు పరిశిష్టంగా కనిపిస్తుంది. కుదుత, కురువంతి. గమనించండి. ముందు కరోతి, కుదుత, కురుధాతుక రూపం కనిపిస్తుంది. కరోతి, కుదుత, కురువంతి, కరోషి, కురుత, కురుత, కరోమి, కురువః, కురుమః. ఓకేనా? ఇదండి ఇక్కడ. అందులో కరోతి కాకుండా ద్వివచనం. మన కరోతి ఏది? టిప్ ప్రత్యయం సార్వధాతుక ప్రత్యయం, ఆర్ధాతుక ప్రత్యయం ఏది? టిప్. సార్వధాతుకం. సార్వధాతుక ప్రత్యయము. ఇంకోటి పిత్ సార్వధాతుకం. టిప్ కదా. టిప్ పిత్ సార్వధాతుకం. ఓకేనా? అందుకే ఇక్కడ అది కరోతిలో టిప్ తీసుకొస్తాను. అది పిత్ సార్వధాతుకం కాబట్టి అది ఇంకా ఉదాహరణ ఇవ్వలేదు ఇక్కడ. మనకు టస్ కి జీకి ఇచ్చారు. ఎందుకంటే టస్ లో అపిత్ సార్వధాతుకం. వాళ్ళందరూ చేస్తున్నారు అలా మనం అర్థం చెప్పుకుంటాం కదా. అది విధంగా తౌ కుదుత అంటే వాళ్ళిద్దరు చేస్తున్నారు. మొత్తానికి కుదుధాతుకు చేస్తున్నారు. చేసే అర్థంలో ఈ ధాతు అన్నమాట. దానికి రూపం వచ్చేసి ప్రథమ పురుష ద్వివచనంలో కుదుత అని వస్తుంది. లట్లకారము ప్రథమ పురుషు
ద్వివచనంలో కురుతః అనే రూపం సిద్ధిస్తున్నమాట. అది ఎలా తయారైంది కురుతః అనేది చూడండి. డుక్రీ ధాతు పరిశిష్టం ఒకసారి చూడండి. లక్ష్మి గారి పరిశిష్టం పెట్టండి. సో డుక్రీ ధాతు అండి. ఏ ధాతు? డుక్రీ ధాతు. డుక్రీ ధాతుకి అనువద లోపం ముందు డుక్రీకి భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా దీనికి ధాతు సంజ్ఞ ఇప్పుడు పెట్టుకుంటామండి. ఏం పెట్టుకున్నాం? డుక్రీకరణే ధాతుకు భూవాదయో ధాతవ. ఈ సూత్రం ప్రకారంగా ముందు ధాతు సంజ్ఞ పేరు పెడతాము. ధాతు సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ధాతుకి అధికారానికి వెళ్ళి వర్తమాన లట్ అనే సూత్రం లట్ లకారం తీసుకుంది. లట్ లకారం యొక్క రూపం కదా, అందుకే చెప్పాము ప్రథమ పురుషు లట్ లకారం, ప్రథమ పురుషు ద్వివచనం చెప్పామట. అందుకే ధాతుకు అధికారంలో ఉంది వర్తమానే లట్ తోటి లట్ ప్రత్యయం వస్తుంది. లట్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరస్ట ప్రకారంగా కురు ధాతుకి పక్కనే వస్తుంది. కురు తస్. అంతకంటే ముందు డుక్రీలో ధాతుక భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ధాతు సంజ్ఞాన్ని పేరు పెట్టిన తర్వాత డుక్రీలో ఉండే ఆది డకార్ డూకి మాత్రం ఆదిరి ఈన్ టుడవ సూత్రం ప్రకారంగా డూకి ఇత్ సంజ్ఞ పేరు పెడతాము. తర్వాత ఈ యకారానికి యా ఉంది కదా, చచ జజ యా. యకారానికి హలంత్యం ప్రకారంగా ఇత్ సంజ్ఞాన్ని పేరు పెడతాం. తర్వాత తస్య లోప అదర్శనం లోప అయిపోతుంది. ఓకేనా? సో అప్పుడు ఏం మిగులుతుంది? కేవలం క్రూ మిగులుతుంది అన్నమాట. ఏం మిగులుతుంది? అనుబంధం లోపం చేసుకుంటే కేవలం క్రూ మిగులుతుంది. ఆ క్రూ మిగిలిన తర్వాత ధాతుకి అధికారంలోకి వెళ్ళి వర్తమానే లట్ అనే సూత్రం ప్రకారంగా లట్ ప్రత్యయం తీసుకొచ్చాం. ఎక్కడ వచ్చింది? ధాతుకి పక్కనే వస్తాయి. ప్రత్యయాలు వెళ్ళినప్పుడు పరశ్చ పక్కనే వస్తాయి. అందుకే క్రూ లట్ ఏమొచ్చింది? క్రూ లట్. లట్ కనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? మళ్ళీ లట్ కనుమతి చేస్తే లట్ లో టకారానికి హలంత్యం, లకారంలో ఉండే ఉపదేశ అదే నాసికి పొల్లు ఇల్లు మిగులుతుంది. క్రూ ఇల్లు, క్రూ ఇల్లు. లట్ కర్మ లోపిస్తే ఇల్లు మిగిలింది. ఇప్పుడు లహ కర్మేచ భావే చాకర్మ కేభ్య ప్రకారంగా లకార కర్తరి అర్థే భవతి. లకారము ఈ లకారంలో ప్రత్యయ అర్థంలో వస్తుంది, కర్త అర్థంలో వస్తుంది. అందుకే లకార కర్తరి అర్థే భవతి. ఇక్కడ లకార ఏ అర్థంలో వచ్చింది? కర్త అర్థంలో వచ్చింది. సో ఏ ప్రత్యయం వస్తుంది? అది కింద లస్య ఇదం అధికార సూత్రం. అది కర్త అర్థంలో ప్రత్యయం తెచ్చుకోని చెప్పింది. అందుకే ప్రత్యయం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? లస్య ఇదం అధికార సూత్రం. ఈ అధికారానికి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకోవాలి. ఈ అధికారంలో ఏముంది? ఇటు వహి మహి. ఈ సూత్రం ప్రకారంగా పూర్వవర్తి మనం ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ భవతి తెచ్చుకుంటాం. ఏమొస్తుందండి? ప్రథమ తస్ ప్రత్యయ భవతి. అందుకే క్రూ ధాతుకి పక్కలో తస్ ప్రత్యయం వస్తుంది. ప్రత్యయ పరంగా ప్రత్యయ పక్కనే వస్తుంది కదా. అందుకే ఇల్లు లకార స్థానంలో తస్ ప్రత్యయం వచ్చింది. మనకు కురు ఇల్లు ఉన్నది. కురు ఇల్లు ఉన్నప్పుడు ఈ స్థితిలో టిప్తస్ వచ్చేసి ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ లకార స్థానే భవతి. అంటే ఇల్లు స్థానంలో వచ్చినమాట. అందుకే ఏమైపోయింది? కురు తస్ అయిపోయింది. ఏమైపోయిందండి? కురు తస్. ఇప్పుడు ఈ స్థితిలో ఏమవుతుంది? తనాది క్రీభ్య ఉహు. తస్ ప్రత్యయం వచ్చిన తర్వాత తనాది క్రీభ్య ఉహు. ఏంటండి? తనాది క్రీభ్య ఉహు. ఇది తనాది గణంలో ఉండే ధాతువు అంట. ఏ ధాతువు అండి? ఈ ధాతువు తనాది గణంలో ఉందంట. ఎక్కడ ఉంది? తనాది గణంలో ఉంది. అందుకే తనాది క్రీభ్య ఉహు. తనాది క్రీభ్య ఉహు అనే సూత్రం వచ్చేసింది. అనే సూత్రం తనాదిగిన పఠితేభ్య ధాతుభ్య ఊ ప్రత్యయో భవతి. ఏ ప్రత్యయం వస్తుందంట? ఊ ప్రత్యయో భవతి అని చెప్పింది. అంటే ఊ వికరణ ప్రత్యయం వస్తుందంట. అంటే కృ ధాతువుకి తస్ ప్రత్యయానికి మధ్యలో వస్తుంది. ఏమొస్తుంది? కృ ధాతువుకి తస్ ప్రత్యయానికి మధ్యలో వస్తుంది. కృ ధాతువుకి తస్ ప్రత్యయానికి మధ్యలో వస్తుంది అన్నమాట. ఓకేనా? అందుకే ఇక్కడ కృ ఊ తస్, కృ ఊ తస్ మధ్యలో వచ్చిన కృ ఊ తస్. ఓకే, కృ ఊ తస్. అందుకే కృకి తస్ మధ్యలో ఊ వచ్చిందండి. ఈ సూత్రం ప్రకారంగా తనాది క్రీభ్య ఊ అనే సూత్రం ప్రకారంగా తస్ అంటే మామూలుగా కర్తరి షప్ ప్రకారం షప్ రావాలి. కానీ ఇది దానికి అపవాద సూత్రం, దాన్ని బాధించేసి తనాది గణంలో ఉండే ధాతువు అయితే ఇదే సూత్రం వస్తుందన్నమాట. అంటే గణం యొక్క విశిష్టమైన ప్రత్యయం లేకపోతే సామాన్యంగా కర్తరి షప్ ప్రకారం షప్ వస్తుందండి. ఓకేనా?
షప్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ముందు ఈ సూత్రానికి కంటే ముందు ఒక పని చేయాలండి మనం. టస్ ప్రత్యయానికి ముందు తింగ్ షిత్ సార్వధాతుకం అనే సూత్రం ప్రకారంగా టస్ ప్రత్యయ సార్వధాతుక సంజ్ఞ టస్ ప్రత్యయ సార్వధాతుక సంజ్ఞ భవతి అని చెప్పి పేరు పెట్టుకోవాలి. ఓకేనా? తింగ్ షిత్ సార్వధాతుకం ఈ సూత్రం ప్రకారంగా ఏమొస్తుంది? సార్వధాతుకం పేరు వచ్చేస్తుందండి. ఎవరికి? టస్ ప్రత్యయానికి వినిపిస్తుందండి, కనిపిస్తుందండి మీకు? ఇక్కడ చూడండి, క్రూ ఊ తస్ వచ్చింది. ఇక్కడ స్లైడ్ మీద చూసుకోండి, క్రూ ఊ తస్. ఇప్పుడు ఈ స్థితిలో ఏం చెప్పండి? ఒకటి, ఈ ఊ ప్రత్యయం రావడానికి ముందే టస్కి ఏం చేస్తుందంటే తింగ్ షిత్ సార్వధాతుకం అనే సూచన సార్వధాతుక సంజ్ఞా భవతి అని చెప్పి దీనికి సార్వధాతుకం పేరు పెట్టుకోండి. పేరు పెట్టుకున్న తర్వాత అప్పుడు ఏంటండి? కనిపించడం లేదా? లేదు. పెట్టానండి, ఇది నెట్ ఒకసారి ఆగుతుంది, అప్పుడు కనబడట్లేదు. పెట్టానండి. కనబడుతుందండి, ఉంది కనబడుతుంది. సార్వధాతుకం అపిత్ కురుతః. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చింది. కనిపిస్తుందా అండి? కనిపిస్తున్నది గురువు గారు. ఓకే అండి. ఇక్కడ ఏమంటుంది చూడండి, క్రూ ఊ తస్. ఏంటండి? క్రూ ఊ తస్. ఇప్పుడు ఈ స్థితిలో ముందు ఒకసారి చెప్పా అంటే ఊ ప్రత్యయానికి ముందు తింగ్ షిత్ సార్వధాతుకం అనే సూత్రం ప్రకారం తస్కి సార్వధాతుకం పేరు పెట్టుకుంటాము. పేరు పెట్టుకున్న తర్వాత ఇది వస్తుంది, తనాది క్రీబ్య ఊహు. ఇది ఎందుకు వస్తుందంటే, ఎందుకు ముందు సార్వధాతుకం పేరు పెట్టుకోవాలంటే, ఈ సూత్రం రావాలంటే సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటే ధాతువుకి ఊ వికరణ ప్రత్యయం తీసుకొస్తానంటుంది. ఈ సూత్రం రావాలంటే ఏ ఉండాలి? పక్కన సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉండాలంట. సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉండాలంటే ముందు మనం నామకరణం చేసుకోవాలి. అందుకే తింగ్ షిత్ సార్వధాతుకం అనే సూత్రం ప్రకారంగా మనం ముందు టస్కి సార్వధాతుకం పేరు పెట్టుకుంటాము. సార్వధాతుకం పేరు పెట్టిన తర్వాత అప్పుడు తనాది క్రీబ్య ఊహు అనే సూత్రం ప్రకారంగా ఊ వస్తుంది అన్నమాట. కురు ధాతుకు పక్కలో ఊ వస్తుంది, అదొక మధ్యలో అయిపోతుంది. క్రూ ఊ తస్, క్రూ ఊ తస్. ఓకేనా? తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఈ స్థితిలో సార్వధాతుక ఆర్ధధాతుక యోహ అనే సూత్ర ప్రకారం అంగానికి గుణం ప్రాప్తమవుతుంది. ఇక్కడ అంగం ఎట్లా వస్తుంది చెప్పాను, ప్రత్యయం పక్కన ఉంటే ఆటోమేటిక్ గా ముందు అంగం అయిపోతుంది. ఊ ప్రత్యయమే, ఇక్కడ తస్ ప్రత్యయమే. ఏంటండి? రెండు ప్రత్యయాలు ఉన్నాయి. టస్ ప్రత్యయం ఒకటి ఉంది, ఊ ప్రత్యయం ఒకటి. ఈ రెండు కూడా ధాతు చేత వచ్చాయన్నమాట. కాబట్టి ఏ ధాతువు చేత అయితే ప్రత్యయం తీసుకొచ్చామో ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందుది అంగం అయిపోతుంది. ప్రత్యయం పక్కన ఉంటే ఏమైనా కానీ ముందుది అంగం అయిపోతుంది అన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏముంది? టస్ ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, క్రూ ఊ అనేది మొత్తం అంగం. ఒకవేళ ఊ ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, ఊ పక్కన ఉంటే ముందు కేవలం క్రూ మాత్రమే అంగం. కేవలం క్రూ మాత్రమే అంగం అవుతుంది. ఏమవుతుంది? కేవలం క్రూ మాత్రమే అంగం అవుతుంది. అర్థమైందా? సో ఈ రకంగా ఇక్కడ ఊ అనేది ప్రత్యయమే, తస్ని కూడా ప్రత్యయమే. ఊ అనేది ఏ ప్రత్యయం అండి? సార్వధాతుక ప్రత్యయమా ఆర్ధధాతుక ప్రత్యయమా? ఊ ప్రత్యయం. ఊ అనేది ఆర్ధధాతుక ప్రత్యయం. అదేనా? తింగు కాదు, షిత్తు కాదు. తింగు షిత్తు భిన్న ప్రత్యయ ఆర్ధధాతుకా భవంతి. కాబట్టి ఊ ఆర్ధధాతుకం. తస్ని సార్వధాతుకం. ఏంటండి? తస్ని సార్వధాతుకం. ముందు కుదు అనేది ధాతు. ఇప్పుడు ఈ స్థితిలో ఈ ప్రత్యయం ఊ ప్రత్యయం పక్కన ముందు అంగం అయిపోతుంది. కాబట్టి
ఊను నిమిత్తం చేసుకొని ఊ అనే ఆర్ధధాతుక ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని సార్వధాతుక ఆర్ధధాతుకయో ఆ సూత్రం ప్రకారంగా ప్రత్యయ పరత అంటే ఊ ప్రత్యయం పరత పూర్వస్య అంగస్య పూర్వంలో అంగం అయిపోతుంది అంగం అవుతుంది చెప్పాం కదా ఆ ముందుండే అంగానికి గుణం అవుతుంది అని చెప్పింది ఏమవుతుంది గుణం అవుతుంది చెప్పింది కానీ గుణం అంటే ఏమవుతుంది గుణం అంటే చెప్పగానే వెంటనే ఉదయం తప్ప సిద్ధంగా ఉంటుంది మీరు రువర్ణ స్థానంలో ఎప్పుడు గుణం చేసుకున్నా అప్పుడు రపరో భవతి రువర్ణస్య స్థానే అన్ప్రసజ్యమానో రపరో భవతి రకాలంలో పరంగా వస్తుంది గుణం అవుతుంది కానీ రువర్ణ స్థానం ఎప్పుడు చేసుకున్నా గుణం తోటి రకాలంలో పరంగా వస్తుంది అని చెప్పింది సో గుణం ఏమొస్తుందండి గుణం అంటే వృద్ధి ఆదేశ్ ఆ ఏ ఓ ఈ 3 వర్గ గుణము అని పేరు ఇవి వస్తాయి ఇక్కడ ఏమొస్తాయి కుదుకి ఏమొస్తుంది మళ్ళా రుకార స్థానంలో అది వస్తుంది చెప్పింది గుణం ఏమవుతుంది రుస్థానం గుణం ఏమవుతుంది అది అయిపోతుంది కాబట్టి రుకార స్థానం గుణంలో అది అయిపోయింది అప్పుడు కథ అయిపోతుంది ఏమవుతుంది గుణం ఏమవుతుంది గుణవర్ణం రుకార స్థానంలో అంగానికి గుణం అవుతుంది చెప్పాం కానీ అంగ గుణం చేసుకోకపోతే ఉదం దపదహ అనే సూత్రం వచ్చి రువర్ణ స్థానంలో అన్ప్రసజ్యమానే రపదో భవతి అని చెప్పాం ఇక్కడ గుణం అనగానే ఆ వచ్చింది కదా కాబట్టి ఇక్కడ ఆకి పక్కనే బట్టి రకాలను పరంగా తెలుసుకున్నాం అందుకే అది అయిపోయింది అంట రుకార స్థానంలో గుణం అవుతుంది అది కనిపిస్తుంది అందుకే కథ అయిపోయింది కథ ఊ తస్ ఓకేనా కథ ఊ తస్ మనం ఇంతకుముందు చెప్పినాం గుణం అంటే ఈ ఉంటే యా వస్తుంది ఒకటి ఊ ఉంటే వా వస్తుంది గుణము ఒకటి రూ ఉంటే రూ స్థానం అది వస్తుంది అదే పెట్టుకోవాలని చెప్పి ఎవరు చెప్పారు ఉదంగ పదహ అనే సూత్రం ప్రకారంగా రుకార స్థానం ఎప్పుడు గుణం చేసుకున్నా వృద్ధి చేసుకున్నా అది రకాలంగా పరంగా వస్తుంది అని చెప్పుకున్నాం అందుకే కథ అయిపోయింది కథ ఊ తస్ ఇప్పుడు మళ్ళీ ఈ స్థితిలో ఏమైపోయింది మళ్ళీ తత్ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని నేను ఉకార గుణం చేస్తాను అంటుంది చేస్తా ఉంటుంది ఉకారానికి గుణం చేస్తా ఉంటుంది ఏ సూత్రము సార్వధాతుక ఆర్ధధాతుకయో ఇప్పుడు తస్ కూడా ప్రత్యయమే కదా అది తస్సు ప్రత్యయం అయినప్పుడు తస్ ప్రత్యయం పక్కన ఉందంటే ముందు అంగం అయిపోతుంది అంటే కాదు ఊ కూడా మొత్తం అంగం అయిపోయింది ఏమైపోయిందండి కాదు ఊ ప్రత్యయం కూడా అంగంగా మారిపోయింది తస్ ప్రత్యయ దృష్టిలో కాబట్టి అంగం కాబట్టి మళ్ళీ సార్ధాతుక ఆర్ధాతుకయో వచ్చేసి నేను తస్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని తస్ అనే సార్ధాతుక ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని ఊకి గుణం చేస్తాను ఊకి ఓ చేస్తా అంటుంది ఏం చేస్తా అంటుంది ఊకి ఓ చేస్తా అంటుంది ప్రాప్తమైంది కదా ఈ సుతం వచ్చింది ఆ పని చేయాలంటే ఏం చేయాలి సార్ధాతుక ప్రత్యయం పక్కన ఉండాలి లేదా ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉంటే ముందుండే అకారాంతానికి ఎటువంటి అకారాంతానికి దిగంతస్య అంగస్య వికారాంత అంగానికి లేదా ఉకారాంత అంగానికి అజంతస్య అంగస్య అచ్చుండే ఏదో ఒకటి ఇక్కడ ఉంది కదా కుదురు ఉంది కదా గుణం అది అయిపోయింది అక్కడ ఊ నిమిత్తం చేసుకొని చేసాము ఇక్కడ తస్పత్యం నిమిత్తం చేసుకొని ముందుండే ఊకి గుణం చేస్తాను అంటుంది కానీ ఇప్పుడు ఈ సందర్భంలో గుణం చేస్తాను అంటుంటే అప్పుడు మన ప్రకృత సూత్రం వచ్చి చెప్తున్నాడు సార్వధాతుకం అపిత్ సార్వధాతుకం నిత్వత్ భవతి ఈ తత్పత్యం ఏదంటే సార్వధాతుకమే కానీ అపిత్ సార్వధాతుకము కాబట్టి అపిత్ సార్వధాతుకం నిత్వత్ భవతి అని చెప్పి గిత్వత్ చేసింది గిత్వత్ చేయడం వల్ల ఏం లాభం వచ్చింది ఇప్పుడు సార్వధాతుక ఆర్ధాతుకతో ఊకి గుణం చేస్తామని చెప్పాం కదా అది నిలబడిపోయింది కింగ్ గితిచ అనే సూత్రం వచ్చేసి నిలబెట్టేసింది కింగ్ గితిచ అనే సూత్రం వచ్చి ఏం చేసింది అది నిలబెట్టింది అన్నమాట ఓకేనా కింగ్ గితిచ వచ్చేసి నిలబెట్టేసింది అన్నమాట అర్థమైందా ఈ రకంగా మనకు ప్రయోజనం కలిసి సార్వధాతుక అపిత్ అనే సూత్రం ప్రకారంగా గిత్వత్ చేసుకోవడం వల్ల కింగ్ గితిచ అనే సూత్రం వచ్చేసి గుణాన్ని నిషేధించింది అంటే ఉకారానికి గుణం ప్రాప్తమవుతుంటే ఆ గుణం కాకుండా నిలబెట్టేసింది ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం అర్థమైందా తత్ప్రత్యయం అనేది సార్వధాతుకమే ఎటువంటి సార్వధాతుకం అపిత్ సార్వధాతుకం కాబట్టి గిత్వత్ చేయడం వల్ల మనకు గుణం కాకుండా నిలబడిపోయింది అన్నమాట అందుకే కథ ఊ తస్ అలాగే ఉండిపోయాయి ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ అత ఉత్ సార్వధాతుక వచ్చిందండి ఏమొచ్చింది అత ఉత్ సార్వధాతుకే అత ఉత్ సార్వధాతుకే ఇదేమంటుందంటే అత ఉత్ సార్వధాతుకే 6-4-110 6-4-110
6 4 110. చూడండి ఇది ఏమంటుందంటే ఉకార ప్రత్యయాంతస్య ఏమంటుందండి ఇది సూత్రంలో అతవు సాధతకు వచ్చింది. మనకేంటి కాదు ఊ తస్ ఇక్కడ వచ్చిందండి. కాదు ఊ తస్ తస్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకో ఊకి గుణం చేస్తా అంటే ఇది అపిత్రం గిత్తువంత అవుతుందండి. నువ్వు ఆ తస్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని గుణం చేస్తా అంటే కాదు అని చెప్పి కింగితిచ్చా వచ్చి నిషేధించింది. ఓకేనా? ఇంతకు అర్థమైందని ఎవరికైనా సందేహం ఉందా? ఇది నిషేధించిందన్నమాట. ఎందుకంటే గుణం రావాలంటే సాధక ప్రత్యయం పక్కన ఉండాలి. ఆ సాధక ప్రత్యయం ఉంది కానీ ఉందని చెప్పి గుణం చేసుకోబోతుంటే దాన్ని గిత్తువత్తుకు చేశాము. అట్లా ఒక గిత్తు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని గుణం చేస్తేనా అది కాదు అని చెప్పి నిషేధించిందన్నమాట. అందుకే నిషేధించేసరికి మళ్ళీ ఇంకో సూత్రం వచ్చింది. ఇది అత్త ఉత్తు సార్వధాతుకే, అత్త ఉత్తు సార్వధాతుకే అని చెప్పింది. ఇదేమంటుంది ఉకార ప్రత్యయాంతస్య. ఇక్కడ ఉకార ప్రత్యాంతం ఉందా? కాదు ఊ తస్లో ఉకార ఊ ఉంది కదా, ఉకార ప్రత్యయాంతస్య ఉంది ఇక్కడ. కాదు ఊలో ఊ ఉంది, ఊ ప్రత్యాంతమే. ఉకార ప్రత్యయాంతస్య కరోతేహి అకారస్య. కరోతే క్రూ ధాతు యొక్క అకారం ఉండాలంట. ఏంటండి కరోతేహి అకారస్య అంటే క్రూ ధాతు యొక్క అకారం. ఇక్కడ మనం క్రూ ధాతుకి కథ చేసాము కదా, క్రూ ధాతుకి ఏం చేసామంటే గుణం చేస్తే ఏమైంది కథ అయిపోయింది. కథలో అకారం ఉందా? కాలో ఆ ఉందా? కాలో ఆ ఉంది. ఆ అకారానికి కరోతేహి అకారస్య అంటే క్రూ ధాతులో ఉండే అకారానికి. ఇప్పుడు క్రూకే గుణం చేస్తే కథ అయిపోయింది. ఆ కథలో ఉండే అకారానికి దాన్ని కరోతేహి అకారస్య చెప్పి ఆ అకారానికి ఏమవుతుందంట అకారస్య స్థానం ఉకార ఆదేశ భవతి. ఉకారం వస్తుంది. కరోతి కథలో ఉండే కకారంలో ఉండే అకారం ఉంది కదా, ఆ అకార స్థానంలో ఉకారం వస్తుంది. ఎప్పుడు కింగితి సారధాతుకే పరతః. కిత్ గిత్ సారధాతుకం పక్కన ఉంటేనే. ఇది ఏ సారధాతుకం పక్కన ఉంది కానీ ఎటువంటి సారధాతుకము గిత్తుడే పేరు పెట్టారు. సారధాతుకం అపిత్ ప్రకారంగా తస్కి గిత్తువత్తుడే పేరు పెట్టాం. అందుకే గిత్తు సారధాతుకం పక్కన ఉంటేనా కథలో ఉండే అకారం ఉంది కదా, కథలో కాలో ఆ ఉంది కదా, ఆ అకారానికి ఉకారం చేస్తాము. అకారానికి ఉకారం చేస్తాం. ఇప్పుడు కకారంలో ఉండే అకారానికి ఉకారం చేస్తే ఏమైపోతుంది? కు అయిపోతుంది. కు కదా అయ్యేది. కథలో ఉండే కకారంలో ఉండే అకారానికి గుణం చేస్తే ఏమవుతుంది? గుణం అంటున్నా అత్త ఉత్తు సాధ అకార స్థానం ఊ అవుతుంది. అత్త ఉత్తు అకారానికి ఉత్తు అవుతుంది. ఎప్పుడు సార్ధాతుకే. కింగితి సార్ధాతుకం పక్కన ఉన్నప్పుడు గిత్ సార్ధాతుకం పక్కన ఉంది. మనకు గిత్ సార్ధాతుకం పక్కన ఉంది కాబట్టి మనకు ఆ కథలో ఉండే కకారం ఉండే అకారానికి ఉకారం వచ్చేసింది. అందుకే కు అయిపోయింది. కు కురు ప్లస్ ఊ. కురు ప్లస్ ఊలో పక్కన ఊ ప్రత్యయం ఉంది కదా, ఆ రకాల హలంతానికి ఊ కలిపేశాం. అవి కురు అయిపోయింది. కురు తస్ అయిపోయింది. కురు తస్. తస్ ఎక్కడ ఉంది? అలాగే ఉంది. కురు తస్. ఇప్పుడు సకాలానికి ససజుసోదు ప్రకారంగా సకాలం రుత్వం వస్తుంది. ఆ రుత్వానికి అనుబంధం లోపం చేస్తే ఇక్కడ రేపం వెళ్తుంది. ఆ రేపానికి కరవసానయో విసర్జనీయ అనే సూత్రం ప్రకారంగా ఆ రేపానికి విసర్జన చేసుకుంటే కురుతః ఇది రూపం సిద్ధితి. ఓకేనా? కురుతః అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏదైనా సందేహం ఉందా అండి? స్పష్టమైందా? కురుతః మహోదయ ఇది రాయిస్తే బాగుంది. వాయిస్ బ్రేక్ అవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు బాగా వర్షం కంటిన్యూగా బాగా వర్షం పడుతూ ఉందండి. పెద్ద వర్షం పడుతూ ఉంది. దానివల్ల ప్రాబ్లము ఇంకేమన్నా ప్రాబ్లమ్ ఏమో అర్థం కాలేదు. ఇప్పుడు మీకు ఈ సిద్ధి అర్థమైందండి? ఎవరికన్నా సిద్ధి ఎవరికైనా సందేహం ఉందా? వినిపించలేదండి. ఏం అర్థం అవుతుంది అంటున్నారా? అర్థమైందండి. అర్థమైంది గురువు గారు. అర్థమైంది అయితే మహోదయ జీ చెప్పండి ప్రభాకర్ గారు. తత్ర క్రూ కర్ ఇతి కు ఇతి కింగితి చ ఇతి సూత్రేణ ఏవ కర్ పునః వదంతు.
कर् इति आगतं न तत्र गुणं कुरुस्थाने कर् गुणरूपेण आगतम्। अनन्तर स्टेप् कु इति किङिति च इति सूत्रेण एव आगतम्। किङिति च न किङिति च कथम् आगतं यदा तस् प्रत्ययं निमित्तं मत्वा सार्वधातुक आर्धधातुकयोः इति सूत्रेण सार्वधातुक प्रत्यये परतः पूर्वस्य उकारस्य गुणो भवति। यदा एतत् सूत्रं कार्यं करोति तदा अस्माकं प्रकृतिसूत्रे यदस्ति सार्वधातुकम् अपित् गित्वत् भवति, तस् प्रत्ययः गित्वत् अस्ति। अतः तं प्रत्ययं मत्वा यः गुणः प्राप्नोति तं गुणम् एतत् सूत्रं किङ् इति च इति सूत्रं तं बाधते, गुणं बाधते। गुणः न भवति। सूत्रम् अनुसृत्य एव आम्, प्रकृतिकारणतः एव अत्र गुणः न जातः। गुणः निषेधः एव प्रयोजनम् अत्र अस्मिन् सन्दर्भे। अपित् सार्वधातुक किं फलं जातम् अस्मिन् उदाहरणे इत्युक्ते गुणनिषेधः एव फलं। गुणनिषेधार्थमेव अत्र गित्वत् कृतवन्तः महर्षि पाणिनिना के द्वारा ఇది గిత్వత్ చేయబడింది అన్నమాట। ధన్యవాదాలు మహోదయ। సో ఈ రకంగా కుదుతః అనే రూపం సిద్ధిస్తుంది। అలాగే కురువంతి సేమ్ ఇదే విధంగా ఉంటుంది। కురువంతి కింద స్థితి కనిపిస్తుంది, క్రీ ఊ జి అక్కడ క్రీ ఊ తస్ అని పెట్టాం। ఇప్పుడు ఆకాశంలో టిప్ తస్ జీ వస్తుంది బహువచనంలో। ప్రథమ పురుష బహువచనే జీ ప్రత్యయ భవతి అని చెప్తాం, జీ వస్తుంది, అందుకే కింద ఇచ్చాడు। इसी प्रकार पूर्ववत क्री ఊ జి ఇక్కడ సేమ్ ఊ ప్రత్యయం నిమిత్తం చేసుకొని కురు ధాతుకు గుణం చేస్తాం। కురు ధాతు గుణం వస్తే కథ అయిపోతుంది। ఇక్కడ రూకి స్థానంలో ఉదంగ దపరహ అనే సూత్ర సహాయం చేత కథ అయిపోతుంది। అప్పుడు కథ ఊ జి, ఆ జీ స్థానంలో జోంతః ముందు ఒకసారి చెప్పుకున్నాను। జోంతః అనే సూత్రం వచ్చేసి జీ స్థానంలో అంత ఆదేశం చేస్తుంది। జీ స్థానంలో జోంతః అనే సూత్రం వచ్చేసి అంత్ ఆదేశం చేస్తుంది। అంటే జీలో ఉండే ఆది జకారానికి మాత్రమే అంత్ ఆదేశం చేస్తుంది। అంటే జాలో ఉండే ఈ ఎలాగుందో అలాగే ఉంటుందండి। జాలో ఇకారము అలాగే ఉంటుంది, అందుకే జీ ప్రకారంగా ఆది జగ అంత్ ఆదేశం చేస్తాము। అంత్ సకాల హలంతం కాబట్టి పక్కన జీలో ఉండే ఈ కలిపితే అంతి అయిపోయింది। అప్పుడేమైపోయింది కాదు ఊ అంతి, కాదు ఊ అంతి, ఇదే విశేషం అండి। మళ్ళీ ఇక్కడ కాదు ఊ అంతి, ఇక్కడ కూడా అంతి అనేది సార్వధాతుక ప్రత్యయం అని చెప్పి నిమిత్తం చేసుకొని ఒక గుణం చేస్తాను అంటుంటే సార్వధాతుకం అపిత్ అనే సూత్రం వచ్చేసి ఏంటి జీ ప్రత్యయం అనేది అపిత్ సార్వధాతుకం గిత్వత్ అవుతుంది। గిత్వత్ చేయడం వల్ల కింగిచ్చ వచ్చేసి ఇక్కడ ఊకి గుణం చేస్తానని నిషేధించిందన్నమాట। అంటే గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని ముందుండే ఉకారాంత అంగాన్ని గుణం చేస్తాను అంటే గుణము కాదు అని చెప్పి గుణ నా భవతి గుణ గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని అయితే గుణం ప్రాప్తి అది జరగదు, ఆ పని కాదు అని చెప్పి నిషేధించినమాట। అందుకే ఏమైపోయింది మామూలుగా ఇకో ఎనర్జీ ఇప్పుడు కుదు అంతి వచ్చిందండి, మనకు గుణం కాదని చెప్పింది ఊ అంతి సూత్రం వచ్చి కుదు ఉంది, పక్కన ఆ ఉంది, ఉంది ఏమండి కురులో ఉకారం ఉంది, అంతిలో అకారం ఉంది, కురు
అంతి. ఇకో అని చెప్పి ప్రకారంగా ఈ స్థానంలో ఈ ఊ రు అప్పుడు ఏమవుతుంది? వకారం వస్తే కుదు వంతే అయిపోతుందండి. కుదులో ఉకారానికి కుదువులో ఉండే ఉకారానికి మాత్రం వకారం వస్తుంది. అప్పుడు వకార హలంతం అవుతుంది. కుదు వంతి. వకార హలంతం పక్కన అంతిక అకారము బాగా కలిసిపోతే కుదు వంతి అయిపోతుంది. ఏమవుతుంది? కుదు వంతి. ఓకేనా? కుదు ప్లస్ అంతి కుదు వంతి. కుదు ప్లస్ అంతి కుదు వంతి. ఓకేనా? ఈ రకంగా కుదువంతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇక్కడ గుణ నిషేధమే ప్రయోజనం. అలాగే జీకో గిత్ కర్ణేశ జీ ప్రత్యయం కూడా గిత్వత్ చేసుకోవడం వల్ల ఇక్కడ కుదువత్ ప్రయోజనం. అంటే పైన చెప్పిన విధంగా గిత్ నిషేధం చేసి గిత్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని కింగితిచ అనే సూత్రం చేత సార్వధాతుక ఆర్ధధాతుకోయో అనే సూత్రం గుణం చేస్తా అంటే అది నిషేధించింది. అది ప్రయోజనం. ఈ రకంగా కుదుత కుదువంతి రూపాయలు మనకు సిద్ధిస్తాయి. అలాగే చిన్నుత చిన్నువంతి సేమ్ ఇదే విధంగా చిన్నుత చిన్నువంతి. ఇక్కడ చీ దాతు తీసుకుంటాం. అక్కడ కుదు దాతు తీసుకున్నాము, ఇక్కడ చీ దాతు తీసుకుంటాం. కాబట్టి ఇది చిన్నుతలో 1 1 5 చెప్పుకున్నామండి. ఏంటండి 1 1 5లో మనం ఈ సిద్ధులు చెప్పుకున్నామండి. 1 1 5లో ఈ సిద్ధులు చెప్పుకున్నాము. చిన్నుత చూడండి, ఇది 1వ ఇది పరిశిష్టుల చిన్నుత రూపసిద్ధి చెప్పుకున్నామంట. అక్కడ చీ ధాతు తీసుకుంటాము. చీ ధాతుకు అనుబంధం లోపం చేసుకుంటేనా చిన్నుత రూపసిద్ధి చెప్తాం. గమనించండి, ఇక్కడ చీ ధాతుకి అనుబంధం లోపం చేసుకుంటే యకారం వెళ్ళిపోతే చీ మిగులుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగానే మనం ధాతుకు అధికారానికి వెళ్ళి లట్ లకారం తీసుకొస్తాము. ప్రథమ లట్ లట్కి అనుబంధం లోపం చేస్తాము, ఇల్లు మిగులుతుంది. మళ్ళీ లహ కర్మించే చాకర్మకేభ్య మళ్ళా కర్తార్థంలో వస్తుంది లస్య అధికార సూత్రము. ఈ అధికారంలో తిప్త ప్రకారంగా ఇక్కడ చిన్నుత ద్వివచన రూపం కాబట్టి ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ భవతి. ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ భవతి. వస్తుంది ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ భవతి. తస్ ప్రత్యయం వస్తుంది. చీ తస్ ఏమొస్తుంది? చీ తస్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు తస్ వచ్చిన తర్వాత కింగ్షిత్ సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుకం పేరు పెట్టుకుంటాం. ఏమి పెట్టుకుంటాం? సార్వధాతుకం పేరు పెట్టుకుంటాం. సార్వధాతుకం పేరు పెట్టిన తర్వాత స్వాదిభ్య ష్ణు. ఇది స్వాదిగణంలో ఉండే ధాతువు అంట. ఏ ధాతువు అండి? స్వాది గణంలో ఉన్నటువంటి ధాతువు. స్వాది గణం యొక్క ధాతువు. ఏ ధాతువు? స్వాది గణంలో ఉన్నటువంటి ధాతు. అందుకే స్వాదిభ్య ష్ణు ఏమొస్తుంది? స్వాదిభ్య ష్ణు అనే సూత్రం ప్రకారంగా ష్ణు ప్రత్యయం వస్తుంది. స్వాదిభ్య ష్ణు అనే సూత్రం ప్రకారం ష్ణు ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? ష్ణు ప్రత్యయం వస్తుంది. స్వాదిభ్య ష్ణు ప్రకారంగా ష్ణు ప్రత్యయం వస్తుంది. కాబట్టి చి ష్ణు తస్. అప్పుడు చీ ధాతుకి తస్ ప్రత్యయం మధ్యలో వస్తుంది. చీ ధాతుకి తస్ ప్రత్యయం మధ్యలో వస్తుంది. అప్పుడు స్ను చీ స్ను తస్. ఇక్కడ స్ను ప్రత్యయం అనుబంధం లోపం చేస్తే లషక్వ ద్వితీయ ప్రకారంగా స్నుకి అనుబంధం లోపం చేస్తాం. తో ను మిగులుతుంది. కానీ స్ను ప్రత్యయం సార్వధాతుక ప్రత్యయమా ఆర్ధాతుక ప్రత్యయమా? స్ను. స్నులో షిత్తు కనిపిస్తుంది. శక ఇది చేసే అనేది సార్వధాతుక ప్రత్యయం అన్నమాట. సో ఈ రకంగా 2 సార్వధాతుక ప్రత్యయాలు ఉన్నాయి. కానీ 2 అపిత్ సార్వధాతుక. స్ను కూడా అపిత్ సార్వధాతుకమే, తస్ కూడా అపిత్ సార్వధాతుకమే. 2 అపిత్ సార్వధాతుకలే. రెండింటికి ఈ సూత్రం ప్రకారంగా అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి. అంటే నువ్వు కూడా గిత్తువత్ అవుతుంది, తస్ ప్రత్యయం గిత్తువత్ అవుతుంది. సరే, నువ్వు ప్రత్యయం నిమిత్తం చేసుకుని చీకి గుణం చేసుకోబోతుంటే కింగితిచ వచ్చేసి నిషేధిస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రత్యయం కూడా గిత్తువత్ అవుతుంది. ఎందుకంటే అపిత్ సార్వధాతుకం అన్నమాట. అపిత్ సాధన గిత్తువత్ భవతి ప్రకారంగా నువ్వు కూడా అపిత్ సార్వధాతుకం కాబట్టి గిత్తువత్ అయింది. గిత్తువత్ అయింది కాబట్టి ఆ నువ్వు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని నువ్వు గుణం చేస్తాను అంటే ఎవరికి? చీ అంగానికి గుణం చేస్తానంటే ఈకి ఏ గుణం చేస్తా అంటే కాదు, కింగితిచ అనే సూత్రం వచ్చి నిషేధిస్తుంది.
అదే విధంగా మన తత్ప్రత్యయం నిమిత్తం చేసుకుని నేను గుణం చేస్తాను, నువ్వు గుణం చేస్తా అంటుంది. కానీ ఆ తత్ప్రత్యయం కూడా అపి సాధాత్మకం కాబట్టి దానికి కూడా గిత్వత అవుతుంది. గిత్వత అయింది కాబట్టి కింగితిచ అనే సూత్రం వచ్చి ఇక్కడ నిషేధిస్తుంది. అంటే తత్ప్రత్యయం నిమిత్తం చేసుకుని ముందుండే నువ్వుకి గుణం చేస్తా అని కూడా అక్కడ ఊకి గుణము కాదు. ఎందుకంటే ఇది కూడా గిత్వత అయింది. ఏమైంది? గిత్వత అయింది కాబట్టి కింగితిచ అనే సూత్రం ప్రకారం నిషేధింపబడుతుంది. ఏమవుతుంది? నిషేధింపబడుతుంది. కాబట్టి చిన్ను అలాగే ఉండిపోయాయి. అంటే చీకి గుణం జరగలేదు, నువ్వుకి కూడా గుణం జరగలేదు. ఏంటి? చీ ధాతు గుణం కాలేదు, నువ్వు ధాతుకి కూడా గుణము కాలేదు. చీను అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఈ స్థితిలో చిన్ను తస్ అలాగే ఉండిపోయింది. ఆ అంతిమంలో సుప్తింగంతం పదం ప్రకారంగా పదసంజ్ఞ ఉంది కదా, తస్కి టింగ్ ప్రత్యేక టింగంతసే శుభంతసే పదసంజ్ఞ భవతి. కాబట్టి చిన్ను తస్ అలాగే ఉంది, పదసంజ్ఞ అయిపోయింది. పదసంజ్ఞ ఉంది అంటే పదాధికారానికి వెళ్ళి సస దుసోధు ప్రకారంగా సాకి రూ చేసుకుంటాము, రూకి అనుబంధ లోపం చేస్తాము, మళ్ళా కరవ సాని విసర్జనీయ ప్రకారంగా విసర్గం చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? చిన్ను తహ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇక్కడ రెండు ప్రయోజనాలు ఏంటి? ఊ కూడా స్ను ప్రత్యయంలో కూడా స్ను ప్రత్యయం సార్ధాత్మకమే, తస్ ప్రత్యయం సార్ధాత్మకమే. రెండు సార్ధాత్మక ప్రత్యయాలకు గిత్వత్ చేస్తుంది మన ప్రకృత సూత్రం. గుణం గిత్వత్ చేయడం వల్ల ఆ ఊ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకోనికి స్ను ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని ముందు చీదాది గుణం ప్రాప్తమవుతుంటే అది కూడా నిషేధిస్తుంది కింగితిచ వచ్చేసి గిత్వత్ కావడం వల్ల. అలాగే తస్ప్రత్యయం నిమిత్తం చేసుకొని నువ్వు ప్రత్యయం గుణం చేస్తా అని కూడా అది తస్ప్రత్యయం కూడా గిత్వత్ అవుతుంది. కాబట్టి దాని నిమిత్తం చేసుకొని కూడా ఊకి గుణం కాలేదు. కాబట్టి అలాగే ఉండిపోయి చీ ను తస్ అలాగే ఉండిపోయి మొత్తం కలిపి చిన్ను తస్ అయిపోయింది. ఆ అంతిమ సకానికి రుత్వము విసర్గం చేసుకుంటే చిన్నుతహ అనే రూపం సిద్ధించింది. సేమ్ అలాగే చిన్వంతి, ఈ తస్థానంలో జీ పెట్టుకుంటాము, జీకి జోంతా ప్రకారంగా అంతి ఆదేశం చేసుకుంటాము. అప్పుడు చిన్వంతి మనం ఏం చేయాలి? జోంతా ప్రకారంగా అంత ఆదేశం అవుతుంది. అంతిలో ఉండే అంతిమ వికారం కలిస్తే అంతి, చిన్వంతి అనే రూపం మనకు కనిపిస్తుంది. చిన్నుతహ చిన్వంతి అనే రూపం కూడా ఇదే విధంగా తయారవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రయోజనమే. చిన్నుతహ అనే రూపం సిద్ధి ఎలాగైతే ఉందో ఇక్కడ సేమ్ అదే విధంగా వస్తుంది. ఈ రకంగా చిన్నుతహ చిన్వంతి కురుతహ కురువంతి యొక్క రూపాలు మనం చూసామండి. ఇప్పుడు చెప్పండి, ఇందులో యొక్క సందేహాలు ఉన్నాయండి? గురుగారు ఇక్కడ స్ను అన్నది టాటా డాడా నా వంటి లేకపోతే మామూలు తాత స్ను ప్రత్యయం తవర్గంలో ఉండే నకారం అండి. తాత దాదా నా. మరి ఇది నా కింద మారాలి కదండి, చినుతలోని నకారం నా కింద మారాలి కదండి. నా కింద నా అనా ఎలా మారుతుందండి? ఎవరు చేస్తారు నాకే అనా? కాదు కాదు, స్ను అన్నారు కదా, స్ను టాటా డాడా నా అన్నారు కదండి. నే తవర్గం తాత దాదా నా స్ను ప్రత్యయం స్ను అదే సామాన్య నకారం అండి. అప్పుడు స్నులో సకాలానికి లసక్వతే ప్రకారంగా ఆది సకాలానికి లోపం చేస్తాం, ఎత్తి లోపం చేస్తాము. అప్పుడు నువ్వు మిగులుతుంది. కానీ స్ను సకాలానికి తీస్తే తింగి సాధాత్మక ప్రకారంగా ఎక్కడ సకాలానికి తీసే వాళ్ళు కూడా సాధాత్మకం అవుతుంది చెప్పుకున్నాం కదా. కాబట్టి సాధాత్మక ప్రత్యయం అంట. కాబట్టి ఇది కూడా అపిత్ సాధాత్మకం కాబట్టి గిత్వత్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే అండి. ఈ రకంగా చిన్నుతహ చిన్నువంతి రూపాలు కూడా మనకు సిద్ధిస్తాయి. ఈ రకంగా మనం సార్ధాత్మకం అపిత్ అనే సూత్రంలో ఉన్నటువంటి రూపాలు మనం చూసాము. చిన్నుతహ చిన్నువంతి ఒకసారి రూపాలు చూడండి, తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు సార్ధాత్మక నిమిత్తం చేసుకొని నువ్వు ప్రత్యయం నిమిత్తం, నువ్వు అనేది సార్ధాత్మకమే, తస్సు సార్ధాత్మకం. ఒకసారి నువ్వు ప్రత్యయం దృష్టిలో ముందు అంగం అయిపోతుంది, తస్ ప్రత్యయ దృష్టిలో చీ నువ్వు మొత్తం అంగం అయిపోతుంది. ఎందుకంటే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగసంజ్ఞ పెట్టుకుంటాం. అంటే నువ్వు కూడా ప్రత్యయమే, తస్ కూడా ప్రత్యయమే. తస్ ప్రత్యయ దృష్టిలో మొత్తం చీ నువ్వు అంగము. నువ్వు ప్రత్యయం తీసుకున్నావు దానికంటే ముందే చీ అంగము. ఓకేనా? ప్రత్యయ పద పూర్వస్య అంగ సంధ్య, ప్రత్యయం పక్కన ముందు ఏదైతే ఉందో అది అంగం అయిపోతుంది. సో రెండు రకాల ప్రయత్నం చేసినాము. రెండింటికి ఇది సూత్రం అంగం అని గిత్ అని పేరు పెట్టింది కాబట్టి అపిత్ సాధారణ గిత్వత్ భవతి. గిత్వత్ చేయడం వల్ల కింగ్ గితిచ అనే సూత్రం వచ్చేసి గుణవృద్ధిని నిషేధించింది, గుణాన్ని నిషేధించింది. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం అండి. ఈ రకంగా చిన్నుతహలో ఉండే రూపసిద్ధులు మనం చూసామండి. నెక్స్ట్
ఆ రూపశి ఆ సూత్రము రేపు చూద్దామండి. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఓకే అండి. సో నెక్స్ట్ సూత్రం మనకు అసంయోగ లిట్ కిత్. ఇది కిత్ వచ్చేస్తుంది. పై వరకు మనం గిత్తు చూసాము. ఇప్పుడు కిత్ చేసినప్పుడు ఏ రకంగా ఉంటుంది? గకారం గిత్ చేసేసి గిత్ అని చెప్పి గిత్ వచ్చేయడం వల్ల ప్రయోజనం చూసాం. ఇప్పుడు కిత్ వచ్చేయడం వల్ల ఎలా ఉంటుంది? అసంయోగ లిట్ కిత్ అనే సూత్రం ప్రకారంగా 5వ సూత్రం రేపు చెప్పుకుందామండి. ఓకే, ఇక్కడ అపిత్కి అనుమతి వస్తుంది. అపిత్ లిట్ కూడా కిత్వత్ అవుతుంది చెప్తుంది. అపిత్ ప్రత్యయం కూడా కిత్వత్ అవుతుంది. అది ఏ సందర్భంలో ఎలా ఆ సూత్రం మనం పదచ్ఛేదం విభక్తి సమాసం చెప్పుకున్నప్పుడు స్పష్టమవుతుంది. అది రేపు చూద్దామండి. అస్తు. ఓకే అండి. మంత్రపాఠ. మీకు ఏమైనా సందేహాలు అంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. ఓం నమస్తే మహోదయ, ధన్యవాదాలు. ఓం నమస్తే. ధన్యవాదములు మహోదయ. నమస్తే. నమస్కారం. నమస్కారः గురుజీ. నమస్తే అండి. అస్తు. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. సర్వేషాం శుభరాత్రి. ధన్యవాదం మహోదయ.